మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికూర మండలంలో గ్రూప్ గ్యాస్ గ్యాదరింగ్ స్టేషన్లో గ్యాస్ లీకేజ్ స్టోర్ చేసుకుంది. దీనికి సంబంధించి 9 మంది అస్వస్థకు గురి అవడం కూడా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీ దేవవర ప్రసాద్ గారు ఒకసారి సందర్శించి ఏం జరిగిందనే దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆయనతో ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడదాం. సో ఇక్కడ గ్రూప్ గ్యాస్ గ్యాదరింగ్ జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరు సందర్శించడం జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది గొల్లపాలెం గ్రామం. ఇక్కడ గ్యాస్కి సంబంధించిన గ్యాస్ స్టేషన్ గ్యాస్ కలెక్టింగ్ స్టేషను ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి నిన్న మధ్యాహ్నం 2:35కి ఒక పంజెంట్ స్మెల్ ఉన్న గ్యాస్ రిలీజ్ అవ్వటం జరిగింది. నేను ఎంక్వైరీ చేస్తే అడిగితే వీరు ఏం చెప్తా ఉన్నారంటే ఓఎన్జీసీ అథారిటీస్ అది న్యాచురల్ గ్యాస్ నుంచి వచ్చింది కాదు, అది ఏదైనా ఒక గ్యాస్ సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేస్తే ఎలాంటి గ్యాస్ వస్తుందో అలాంటి ఓపెన్ చేయటం వల్ల వచ్చిన గ్యాసు అది గాల్లో కలవటం వల్ల ఇబ్బందులు వచ్చినాయి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా నాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు చెప్పింది ఏమిటంటే దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసినట్టు వారు ఇది ఎలా జరిగింది అనే దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు చెప్పారు. పోతే ఇక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కాస్త అస్వస్థతకు గురైన పరిస్థితి కనపడింది. నలుగురు ముఖ్యంగా మొత్తం 9 మంది వరకు ఈ కొంచెం సిక్ అయినట్టుగా కనిపించారు. వామిటింగు, నాసియా, కొంచెం ఒక రకమైన నీరసం, తర్వాత వామిటింగ్స్ జరిగింది. హాస్పిటల్కి నలుగురిని అయితే కాస్త హాస్పిటల్ ట్రీట్మెంట్ చేశారు. ఇది అటు మల్కిపురం పోవాల్సి వచ్చింది, లేకపోతే రాజోలు ఇట్లా దూర ప్రాంతాలకు పోయే పరిస్థితి కనపడతా ఉంది. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఓఎన్జీసీ వారు ఇన్ని చేస్తున్నా మెడికల్ అటెన్షన్ సరైనది ఎందుకు లేదు, మెడికల్ కేర్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది అనే సజెషన్ ఇప్పుడు వచ్చింది. మేము ఇక్కడలోనే ఒక సైట్ పెట్టాము, ఇస్తాము. దాంట్లో ఒక హాస్పిటల్ ఒకటి, ఒక చిన్న ప్రైమరీ మెడికల్ అసిస్టెన్స్ లాగా ఒక హాస్పిటల్, చిన్న లెవెల్ హాస్పిటల్. ఈ గ్యాస్ లీకేజ్ సందర్భంగా వచ్చే పరిస్థితి మిగిలిన సందర్భాల్లో జనరల్ మెడిసిన్ కూడా ఉండేటట్టుగా ఒక హాస్పిటల్ పెడితే మంచిది ఇక్కడ ఈ ఏరియాలో అనేది ఒక సజెషన్ ఇచ్చాను. అది ఈడీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు అగ్రీయబుల్గానే ఉన్నారు. అంటే ప్రతిసారి ఏదో ఒక చోట గ్యాస్ సంబంధించి ఏదో ఒకటి జరుగుతుంది, దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దీనికి గ్యాస్ లీకేజ్ అనేది ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు రోడ్డు మీద ట్రావెల్ యాక్సిడెంట్ ప్రోని ఎంత కేర్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని యాక్సిడెంట్ జరగటం అనేది వాస్తవం. సో ఈ గ్యాస్ ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి ట్యాప్ చేస్తున్నారో కొన్ని యాక్సిడెంట్స్ అక్కడక్కడ రేర్గా జరిగే సందర్భాలు అయితే ఉంటాయి, కాదంటానికి వీలు కాదు. కానీ ప్రికాషనరీగా దీనికి స్టెప్స్ ఇమ్మీడియట్గా ప్రివెంటివ్ మెజర్స్ అది ముఖ్యమైనది. ఒకటి నిన్నైతే చాలా క్విక్గా రెస్పాండ్ అయినట్టుగా నాకు వారిస్తున్న రిపోర్టు అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే పెద్ద ఎక్కువ మనకి ఇబ్బంది లేకుండా అయిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకా క్విక్ రెస్పాన్స్ కావాలి. అది విదిన్ ది ప్రాజెక్ట్ ప్లాంట్లోనే అది కంట్రోల్ అవ్వాలి తప్ప అది బయట వరకు వచ్చే పరిస్థితి రాకుండా ఆ టెక్నికల్ సైడ్ అసిస్టెన్స్ పెంచుకోవాల్సిన సందర్భం ఉంటుంది. అలాగే బయట ఇలాంటి గ్యాస్ కనుక ఏమాత్రం బయటకు వచ్చినా కూడా ఇమ్మీడియట్ మెడికల్ కేర్ అది కూడా ఉండాలి. అందుకే ఇక్కడ మెడికల్ కేర్ పెట్టండి, హాస్పిటల్ పెట్టండి అనేది నేను ఇన్సిస్ట్ చేస్తాను. లోపల టెక్నికాలిటీ పెరగటం ఒక్కటైతే, రెండవ సందర్భం ఏంటంటే ఈ హాస్పిటల్ ఆర్ మెడికల్ కేర్ అనేది ఒకటి గట్టిగా ఉండాలి. ఇది కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే 10 ఫ్యామిలీస్ ఎక్కడ బయట ఇబ్బందిగా ఉన్నారో వారికి తప్పనిసరిగా సమ్ కాంపన్సేషన్, సమ్ సార్ట్ ఆఫ్ వీక్లీ వారికి వీక్ లాంగ్ ఇబ్బంది ఉండేటట్టుగా కనిపిస్తుంది నాకు. అది కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ గ్యాస్ విషయంలో, లీకేజీల విషయంలో ఓఎన్జీసీ వారు పూర్తిగా బాధ్యత తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి, ప్రివెంట్ చేయాలి. అయిన తర్వాత పరిగెత్తడం హాస్పిటల్ దగ్గర వెళ్ళటం కాదు. ముందే ప్రాజెక్ట్లోనే ప్లాంట్లోనే
ఎలాంటి లీకేజీలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే హై లెవెల్ కమిటీ వేయమన్నాం, వేస్తున్నారు వారు. వేసి ఇప్పుడు ఇమ్మీడియట్గా దానికి కారణాలను కనుక్కొని ఇలాంటివి జరగకుండా చూడటం అదొకటి. రెండవది హాస్పిటల్ మేనేజ్మెంట్. అంటే గతంలో కూడా కాంపెన్సేషన్ ఇస్తామని కాలర్కి వెళ్ళి తిరిగించుకుని ఓన్ చేసే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని కొంతమంది చెప్తున్నారు. దాని గురించి అది వీలు కాదండి, అది వీలు కాదు. వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ కావాలి నాకు. అది వీలు కాదు. నేను చెప్పింది ఏదైతే ఇప్పుడు 10 మంది ఫ్యామిలీస్ ఉన్నారు, 9 వారికి రిలీఫ్ ఇవ్వాలా, ఇస్తారు. అంటే ఇంత తర్వాత కూడా ఇటువంటి ఏమైనా జరగకుండా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి కాదు ఇక్కడ సందర్భం. ఓఎన్జీసీ అనేది అదేదో పాకిస్తానీ రన్ చేసే కంపెనీ అయితే కాదు. ఇది మన దేశానికి సంబంధించిన కంపెనీనే, గ్యాస్ ప్రొడ్యూసింగ్ కంపెనీ. అది మనకు న్యాచురల్ గ్యాస్, మనకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కావాలంటే అక్కడి నుంచి వచ్చే పరిస్థితి. కాబట్టి దాన్ని ప్రమోట్ చేయాలి, మూసేసే పరిస్థితి కాదు మనది. అయినప్పటికీ ప్రికాషన్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే చెప్పింది, ప్రికాషన్ తీసుకొని ఎలాంటి లీకేజీలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వారు. అది దాని మీద నేను గట్టిగా ఉన్నాను. తర్వాత కాంపెన్సేషన్ వేరే సంగతి, అది చాలా సూపర్విజన్ తప్పనిసరిగా చేస్తారన్నమాట. మెడికల్ కేర్ అనేది ఇంకొక అంశం. నేను ఈ 2-3 అంశాల మీద నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా అవుతుంది.